హైకోర్టు తీర్పు మేరకు జలగం వెంకట్రావు 2018 నుండి కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే ఇతనే అంటూ తీర్పు ఇవ్వడంతో కొత్తగూడెం నియోజకవర్గంలోని జలగం వెంకట్రావు వర్గీయులు, కార్యకర్తలు, అభిమానులు ఆనందంతో సంబరాలు జరుపుకున్నారు. ఈరోజు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారు వనమ వెంకటేశ్వరరావు గారిని డిస్క్వాలిఫై చేస్తూ జలగం వెంకట్రావు గారిని ఎమ్మెల్యేగా నిర్ణయిస్తూ తీర్పు చెప్పి హైకోర్టు నుంచి తీర్పు వెలువడింది. దానివల్ల మా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. అసలు ఆనందానికి అవధులు లేవు. కాకపోతే ఇంకా మా వాళ్ళే మాకు పగ్గాలు వేస్తున్నారు, లేకపోతే చాలా సందడి ఉండేది. ఏదేమైనా కూడా మా కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలకు మంచి రోజులు వచ్చినాయని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఈ 5 సంవత్సరాల నుంచి డెవలప్మెంట్ మొత్తం వెనకబడిపోయింది. చాలా పథకాలు గవర్నమెంట్ పెడుతున్నటువంటి సంక్షేమ పథకాలని కూడా సరైన పద్ధతుల్లో దాన్ని అమలు చేయట్లేదు. ఎలిజిబుల్ ఉన్నోళ్ళకి ఇవ్వకుండా వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ టీఆర్ఎస్ నాయకుల కోసమే, వాళ్ళ కార్యకర్తల కోసమే ఇచ్చేసి పర్సంటేజీలు తీసుకొని చేస్తారు అనేది మనం చెప్పడం కాదు. ముఖ్యమంత్రి గారే ఆల్రెడీ అందరిని కూర్చోబెట్టి అవినీతి జరుగుతుందని చెప్పారు. అందుకని ఇలాంటి పరిపాలనలో కరెక్ట్ కాదని చెప్పేసి మేము జలగం వర్గీయులుగా సార్ రావాలి, సార్ వస్తేనే డెవలప్మెంట్ ఉంటుంది, ఇట్లాంటి సంక్షేమ పథకాలు కూడా అందరికీ ఎవరికైతే అర్హులు ఎవరైతే ఉంటారో వాళ్ళకే అందుద్దని చెప్పేసి మేము చాలా ఆశపడ్డాము. 4.5 సంవత్సరాల నుంచి మేము నిరీక్షించినాము. ఈరోజు అది ఫలించినందుకు మా సంతోషానికి అవధులు లేవు. ప్రత్యేకంగా నేను ఒక మండలానికి జడ్పీటీసీని, నేను జలగం సార్ని రాజకీయాలను, జలగం సార్ డెవలప్మెంట్ను నేను ఎప్పుడూ దృష్టిలో పెట్టుకొని ఆయన రాజకీయాలని మోస్తూ, ఆయన విధానాన్ని, ఆయన అవినీతికి వ్యతిరేకంగా సార్ చేస్తున్నటువంటి పనులనే మేము ముఖ్యంగా పెట్టుకొని మేము ప్రతి గ్రామంలో సారు గురించి చేస్తున్నాము. ఈరోజు అట్లా రావడం వల్ల మేము ఇన్ని రోజులు కష్టపడి చీకటి రోజులు అనుభవించి ఈరోజు మేము ఈ తీర్పు ఏదైతుందో ఆ తీర్పుకు మేము చాలా సంతోషిస్తున్నాము. ఇంకొక విషయం ఏంటంటే, ఈ తీర్పు వచ్చిన తర్వాత వనమ వెంకటేశ్వరరావు గారి ఇంట్లో ఒక మీటింగ్ పెట్టేసి అక్కడి నుంచి ఒక మెసేజ్ బయటకు వదిలారు. ఎందుకంటే ధైర్యం ఉంటే, దమ్ముంటే, న్యాయంగానైతే సారు ఓట్లల్లో గెలవాలి. ఎవరైనా ఓట్లల్లో గెలిచి జనంలోకి వచ్చేసి ఎమ్మెల్యే కావాలి. ఎక్కడో పోయి హైదరాబాద్లో దాచుకొని ఉండి దొంగతనంగా కోర్టుకి వెళ్ళి కోర్టులో గెలిచి రావడం ఒక ఎమ్మెల్యేది కాదు అని చెప్తున్నారు. దాన్ని నేను ఒక జడ్పీటీసీగా, సార్ అభిమానిగా నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే అతను చేసినటువంటి అఫిడవిట్లో ఉన్నటువంటి లోపాలు అది గవర్నమెంట్నే మోసం చేసినటువంటిది కాబట్టి కోర్టు చాలా న్యాయంగా తీర్పు చెప్పిందని నేను అనుకుంటున్నాను. వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణని ఖండిస్తూ తీవ్రంగా న్యాయస్థానం మీద ప్రజలకు ఈ తీర్పుతోని ప్రజలకు ఒక నమ్మకం కలిగిందని ఒకటి. ఇంకొకటి, ముందు ఎవరైనా కూడా ఇలాంటి దొంగ అఫిడవిట్లు కనుక చేస్తే ఇక మన ఎన్నిక చెల్లదురా అనేది ఒక గుణపాఠంగా ఉంటుంది. కాబట్టి మేము మరీ చాలా సంతోషిస్తున్నాం. ఎందుకంటే 4 ఏళ్ళుగా ఎదురు చూస్తున్నటువంటి జలగం వెంకట్రావు గారి అనుచరులు కానీ, కొత్త ప్రజలు కానీ ఎదురు చూస్తున్నటువంటి కేసు ఈరోజు తుది దశకు చేరుకొని వెంకట్రావు గారికి మరియు న్యాయం జరిగే విధంగా ఈరోజు తీర్పు రావడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే గెలిచిన 4 ఏళ్లలో ఇక్కడ జరిగిన అక్రమాలు కానీ, అన్యాయాలు కానీ ప్రజలందరూ చూశారు. మళ్ళీ వెంకట్రావు గారిని గెలిపించుకోవాలని చెప్పి ప్రజలందరూ అనుకున్నారు. కానీ 4 నెలల ముందే వెంకట్రావు గారు ఇక్కడ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కావడం చాలా సంతోషకరమైన విషయం. ఇక్కడ నుంచి కొత్తలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలన్నింటికీ వెంకట్రావు గారు పాల్పంచుకోవడం, జరిగే ప్రతి అంశానికి ఆయనే, గతంలో కూడా ఆయన చేసిన పనులే ఇక్కడ మనకు అందరం చూసుకున్నట్టయితే జరిగిన ఇక్కడ రామవరంలో ఉన్న డెవలప్మెంట్ కార్యక్రమంలో ఆయన మార్కు చూపెట్టారు. కావున గతంలో జరిగిన వాటికి, ఇప్పుడు జరగబోయే వాటికి కూడా వెంకట్రావు గారు ముందుండి చేసుకోవాలని చెప్పి మళ్ళీ ఎమ్మెల్యేగా ఆయననే గెలిపించుకుంటామని నియోజక ప్రజలు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆ ఆనందంలో భాగమే ఈరోజు రామవరం సెంటర్లో మేము బాంబులు కాల్చుకొని స్వీట్లు పంచుకొని ఈ పరిమాణాన్ని మేము పంచుకోవడం జరుగుతుంది. జలగం వెంకట్రావు గారు ఈరోజు కేసు గెలవడం చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు కొత్తగూడెం ప్రజల కోసం ఆలోచించే జలగం వెంకట్రావు గారు తుది తీర్పు న్యాయం అయిపోయి ఉంది కాబట్టి వెంకట్రావు గెలిచినందుకు కొత్తగూడెం ప్రజలు, రామవరం ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. 4 సంవత్సరాల నుంచి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే రోజు ఈ రోజు వచ్చింది. ఈరోజు సార్ హైకోర్టులో గెలవడం, జలగం వెంకట్రావు గారు హైకోర్టులో గెలవడము, ఈరోజు నా పుట్టినరోజు కావడము చాలా ఆనందకరంగా ఉంది. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి ఈ డెవలప్మెంట్ ఆగిపోయిందని మాలో మేము కుమిలిపోయి ఇన్ని రోజులు బాధపడి ఎదురు చూడడమే తప్ప ఏం చేయలేకపోయాము. గత 5 సంవత్సరాల్లో జరిగిన డెవలప్మెంట్ ఈ 4 సంవత్సరాల్లో ఎక్కడ కనిపించలేదు. ఇప్పుడు ఈ రోజు నుంచి అందరూ సంతోషంగా, ఈ సంతోషాన్ని ఇక మన చెప్పలేని అంత ఆనందంగా ఉంది. ఇక్కడ నుంచి కొనసాగాలని చెప్పి మేమందరం కోరుకుంటున్నాం. వెంకట్రావు గారి పరిపాలనలో మరింత కొత్తగూడెం డెవలప్ చేయాలని అందరినీ ఈ సభాముఖంగా కోరుకుంటున్నాం. జై జలగం, జై తెలంగాణ.
జై కేసీఆర్. మన యొక్క కొత్తగూడెం నియోజకవర్గం వెంకట్రావు గారు గెలిచిన రోజుల్లో ఆయన డెవలప్మెంట్ని నూతందా అనేది ఇంప్లిమెంట్ అయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ జ్ఞాపకాలను అట్లే ఉంచుకుంటున్నాం. అయితే మెయిన్ ఏంటంటే వెంకట్రావు గారు ప్రజల సమస్యలతో తప్ప మొన్నటిసారి గెలిపించుకున్నట్టయితే ఆయన మంత్రి అయ్యేటోడు, మనకు మంచిగా ఎయిర్పోర్ట్ వచ్చేది అయింది. సరే ఏదేమైనా సరే ప్రజలంతా ఆయన ఓడిపోయిన తర్వాత, అంటే ఓడిపోవటం కాదు, పోయినసారి ఎలక్షన్లు ఎన్ని వచ్చినాయి అంతకంటే ఎక్కువ వచ్చినాయి, కానీ ఆయన అప్పటివీటి దాఖలు చేసి తప్పున్నదని చెప్పి కోర్టుకు పోవడం వల్ల కొంతకాలం ఆలస్యమైనా సరే ధర్మం గెలిచింది, నిజాయితీ అన్నది ఇవాళ బయటపడ్డది. కాకపోతే మనకు ఈ న్యాయ వ్యవస్థ కొద్దిగా ఆలస్యమైనా కూడా ధర్మాన్ని ప్రకటించింది. కొద్దిగా ముందొచ్చినట్టయితే మనకు 2 సంవత్సరాలు పరిపాలన సారు హయాంలో జరిగేది, మనకు న్యాయం జరిగేది. డెవలప్మెంట్ అంతా కుంటుపడిపోయిందని ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు. ఇప్పుడు మళ్ళీ సారు వచ్చిందంటే ఆనందం. కూడా ముఖ్యంగా ప్రజలందరికీ నమస్కారాలు. నా పేరు లక్ష్మీబాయి, నేను మాజీ కౌన్సిలర్. 2018లో జరిగిన ఎలక్షన్లో వన్మా వెంకటేశ్వరరావు గారు కాంగ్రెస్ పార్టీ నుంచి, జలగం వెంకట్రావు గారు టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్నికలు జరగడం వల్ల ఆ రోజు తప్పుడు సమాచారం అఫిడవిట్లో వన్మా వెంకటేశ్వరరావు గారు ఇవ్వడం వల్ల మరి వెంకట్రావు గారు ఓడిపోవడం జరిగింది. అది కోర్టుకు వేయడం జరిగింది వెంకట్రావు గారు. ఈరోజు కోర్టు తీర్పు వెంకట్రావు గారికి అనుకూలంగా జరిగింది కాబట్టి మేమందరం కొత్తగూడెం ప్రజలందరం సంతోషంగా ఉండి జరుపుకుంటా ఉన్నాం. తీర్పును హ్యాపీగా అంగీకరిస్తున్నాం. ఇందులో జరిగినటువంటి ఎలక్షన్స్ వర్మ గారు తప్పుడు అఫిడవిట్ ఇచ్చి పోటీ చేయడం జరిగింది. ఆ క్రమంలో వెంకట్రావు గారు స్వల్ప ఓట్ల ఆధిక్యతతోటి ఓడిపోవడం జరిగింది. అట్టి విషయంలో వెంకట్రావు గారు హైకోర్టుకి పోవడం జరిగింది, తప్పుడు అఫిడవిట్ ఇచ్చిండని చెప్పేసి. ఈరోజు అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం హైకోర్టు ఈరోజు ఒక ప్రజా అంగీకారంతో కూడుకున్నటువంటి ఒక తీర్పునివ్వడం జరిగింది. ఆ తీర్పుని మేము స్వాగతిస్తున్నాం కొత్తగూడెం ప్రజల తరపున.